మంచి మాట మహా పాపమైపోతుంది. మంచి మరుగున పడి మానవత్వం అడుగంటుపోయి మనిషి విచక్షణ కోల్పోతున్నాడు, మృగంగా మారుతున్నాడు. చిన్న చిన్న కారణాలకే నీళ్లు తాగినంత ఈజీగా ప్రాణాలు తీస్తున్నారు. కొన్ని ఇన్సిడెంట్స్ కు కారణాలేంటో వెంటనే తెలిసిపోతుంటే మరికొన్ని మాత్రం మిస్టీరియస్ గా మారుతున్నాయి. అలాంటివే ఈ కిరాతక హత్యలు. వ్యక్తిగత తగాదాలు, ఆర్థిక విభేదాలు, కారణం ఏదైనా నిత్యం ఎక్కడో ఓ చోట దారుణం జరుగుతూనే ఉంది. ప్లేస్ వేరు కావచ్చు, సీన్ వేరు కావచ్చు, కానీ అఫెన్స్ మాత్రం ఒకటే. ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. రోజుకో కొత్త టెంట్తో రక్తం పారిస్తున్న క్రిమినల్స్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అర్ధరాత్రి వణికిపోయింది. రౌడీ షీటర్ అమీర్ దారుణ హత్యతో ఉలిక్కిపడింది. కత్తులతో విరుచుకుపడ్డ గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపి పరారయ్యారు. అరుపులు కేకలతో స్థానికులు అలర్ట్ అయ్యేలోపు నిందితులు సీన్ నుంచి ఎస్కేప్ అయ్యారు. సంజయ్ నగర్ కు చెందిన అమీర్ ఓ హత్య కేసులో నిందితుడు. చాలా మందితో ఇతనికి గొడవలున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మిడ్ నైట్ లో అమీర్ ఇంటికి వచ్చిన ఆగంతకులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్ర గాయాలైన అమీర్ స్పాట్లోనే చనిపోయాడు. తాగానికి లోపల పోయిండని చెప్పిండ్రు పిల్లగాళ్ళు. ఇద్దరు ఎంబడు చిన్నపిల్లలు ఉండే. ఏంద్రా బాబు ఎవరు ఇప్పుడు వచ్చి 200 రూపీస్ తీసుకుపోయినారు కదా, ఎవరు ఉండరా అంటే, ఇట్లా కర్ణ అని ఒక అబ్బాయి చూసినానా, ఈయన తాగి బయటికి వస్తున్నాము, కర్ణ అని అబ్బాయి పిలిచిండు, అరే ఆమె ఇద్దరు అయిపోయినాడు బాతే అని. ఈయన అబ్బి ఆత్మరే మాకు ఆడనే ఆపేసి లోపలికి పోయిండు. తన కొట్టేసారు. ఇంకా భయపడి అందరూ చంపేస్తుర్రు. కొట్టుడు భయంకి మేము లోపలికి పోలేదు, దగ్గర పోలేదు. మొత్తము మంకీ క్యాప్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని ఉన్నారు వాళ్ళు. రాళ్ళతోని కత్తిలతో 7-8 మంది దాకా ఉన్నారు. మొత్తం అందరు అంతా ఎవరు ముఖం చూడలేదు. కర్ణ అని పిల్లగాడ పేరు ఆయన చెప్పి పోయిండంట, కర్ణ పిలుస్తుండ్రా పోతా అని, అంతే అని తెలుసు అని పిల్లలు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో స్పాట్ కు చేరుకున్నారు. ఆధారాలు సేకరించారు. అమీర్ ని ఎవరు చంపారు, ఎందుకు చంపారనేది మిస్టరీగా మారింది. అయితే పోలీసులు మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగుంటుందని అనుమానిస్తున్నారు. అటు మంగళహట్ పిఎస్ పరిధిలో కన్ను తల్లినే కడతీర్చారు కుమారస్వామి అనే యువకుడు. రేణుక అనే వృద్ధురాలు ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే జులాయిగా తిరిగే కుమారస్వామి ఖర్చులకు డబ్బివ్వాలంటూ తల్లిని వేధించాడు. ఆమె ఇవ్వకపోవడంతో హత్య చేసి పారిపోయాడు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ వృద్ధుణ్ణి ఇద్దరు యువకులు కిరాతకంగా మట్టుపెట్టారు. తంగెళ్లమూడికి చెందిన ఆర్ఎంపీ అబ్దుల్ అజీం బయటకెళ్లాడు. అదే టైంలో స్థానికంగా ఉండే రంగా నాగరాజులు అతనితో గొడవకు దిగారు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన యువకులు అజీంను కాలువలో పడేసి బలంగా తన్నటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. మందులు తెచ్చుకుంటానమ్మా, ఇలా ట్యాబ్లెట్లని వెళ్ళిన 2ంటికి మసీద్ నుంచి నమాజ్ చదువుకుని వస్తున్నారు. మా ఆయన అంతలోకి ఒక అబ్బాయి వచ్చి, మీ నాన్నగారికి ఎవరో కొడుతున్నారమ్మా, నువ్వు వెళ్ళమ్మా అంటే నేను మా ఆయన పరిగెత్తుకుని వెళ్ళేటప్పటికే అక్కడ కొట్టేసి అక్కడ పడుకుని ఉన్నాడు. ఆయన బయటకి కాలువల నుంచి మురికితో తీస్తున్నారు ఆయనకి. అప్పటికే ప్రాణం పోయిందమ్మా అన్నారు పక్కన వాళ్ళు చూసి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. అతనికి తెలుసున్న వ్యక్తులే, ఇద్దరు వ్యక్తులు, రంగా అని చెప్పి ఒక అతను, నాగరాజు అనే ఒక అతను, వీళ్ళు ముగ్గురు గొడవపడి ముందు కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు కూడా, రంగా నాగరాజు అన్న వాళ్ళు కూడా ఈ పక్కన డ్రైనేజ్ పక్కన గొడవ జరగడంతో అతను డ్రైనేజ్లో ఆ తోపులాటలో పడితే దాంట్లో ఒక అతను డ్రైనేజ్లో తల నొక్కిస్తే అతను చనిపోయాడని చెప్తున్నారు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం, మర్డర్ కేసు. రీజన్ ఏదైనా రక్తం కళ్ళారా చుట్టం కామన్ గా మారింది. మాటతో పోయేదానికి మర్డర్ దాకా వెళ్తున్నారు కొంతమంది. కారణాలేవైనా కావచ్చు, చిన్న చిన్న విషయాలకే నెత్తురు పారించడం ఆందోళన కలిగిస్తోంది.